సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్రౌన్ 11 అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఉండేటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్కి సంబంధించి అసలు ఆల్గారిథం ఏ పరంగా పనిచేస్తుంది, ఈ క్రౌన్ 11 అనే యాప్లో ఉండేటువంటి గేమ్స్ని మనం ఆడడం ద్వారా నిజంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చా, అంతేకాకుండా ఈ క్రౌన్ 11 అనే యాప్కి సంబంధించి విత్డ్రా కానీ డిపాజిట్ కానీ ఎట్లుంది, అసలు ఈ క్రౌన్ 11లో ఉండేటువంటి గేమ్స్ని ఆడచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా, ఇది వచ్చేసి రియలా ఫేకా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే క్రౌన్ 11 అనే యాప్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోండి, మిస్టరీ బాక్స్ అని చెప్పేసి, లక్కీ స్పిన్ అని చెప్పేసి, ఇంకోటి క్యాష్ అని చెప్పేసి, ఇంకోటి సిమ్యులేషన్స్ అని చెప్పేసి, ఇట్లా దగ్గర దగ్గర ఒక 4 రకాల గేమ్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఈ గేమ్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే యాప్లో రిజిస్టర్ అయ్యి ఫస్ట్ మనం ఏ గేమ్ అయినా కూడా పెద్ద మొత్తంలో మనం అయితే ప్రాఫిట్ని అయితే చూస్తాం. సో ఆ పరంగా ఉంటుంది ఇందులో ఉండేటువంటి ఆల్గారిథం. స్టార్టింగ్ మనం రిజిస్టర్ అయ్యి మిస్టరీ బాక్స్ అనే గేమ్ ఓపెన్ చేసి గేమ్ పైన 20 రూపీస్ వేసి ఆడినా లేకపోతే 100 రూపీస్ వేసి ఆడినా ఎంత వేసి ఆడినా కూడా ఫస్ట్ అయితే పక్కా లక్కీ అదేది జాక్పాట్ అయితే పక్కా కొడతాం. తర్వాత చూసుకున్నట్టయితే లక్కీ స్పిన్ చూసినా, క్యాష్ గేమ్ చూసినా, సిమ్యులేషన్ గేమ్ చూసినా, తర్వాత ఇంట్లో ఈ గేమ్ యొక్క ఆల్గారిథం ఎట్లా పనిచేస్తుంది అంటే వీళ్ళు ఒక కాన్సెప్ట్ తోటి అయితే మనం ముందుకు వచ్చారు. అదేంటంటే మనం విన్ అయినా కూడా డబ్బులు వస్తాయి, లాస్ అయినా కూడా డబ్బులు వస్తాయి. సో ఆ పరంగా వీళ్ళ యొక్క ఆల్గారిథం అయితే సెట్ చేసి పెట్టిర్రు. ఇప్పుడు 20 రూపాయలు కనుక మనం వేసి ఓపెన్ బాక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు 50 రూపాయలు ఒకసారి వస్తాయి, 90 రూపాయలు ఒకసారి వస్తాయి. ఇది ఏంటంటే విన్నింగ్ అమౌంట్ అంటారు. కాకపోతే మనం 20 రూపీస్ వేసి ఓపెన్ బాక్స్ పైన క్లిక్ చేసినప్పుడు అప్పుడప్పుడు 10 రూపాయలే వస్తాయి. సో దీన్ని కూడా వీడు ఏందనంటే మనకు ఒక విన్నింగ్ అమౌంట్ లెక్క కన్వర్ట్ చేసి అయితే ఇస్తూ ఉండు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గేమ్కి మనం అడిక్ట్ ఎక్కువగానికైతే ఛాన్స్ ఉంటుంది. దీని పరంగా మనకేంటంటే విన్ అయినప్పుడు సేమ్ మనకు ఏ పరంగా అయితే మనకి అమౌంట్ యాడ్ అవుతున్నాయో ఓడిపోయినా కూడా మనకు అదే పరంగా యాడ్ అవుతున్నాయి కాబట్టి మనమైతే అడిక్ట్కి గురవుతాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ జాక్పాట్ అయితే పక్కా తగులుతుంది. జాక్పాట్ తగిలినప్పుడు ఈ గేమ్ ఆల్గారిథం అయితే డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఎవరికైతే జాక్పాట్ తగులుతుందో వాళ్ళు అక్కడికి గేమ్ ఆపేసి అందులో ఉన్నటువంటి అమౌంట్, మీరు విన్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే తొందరగా విత్డ్రా పెట్టుకొని ఈ గేమ్ని అక్కడికే స్టాప్ చేయండి. లేదు అని చెప్పేసి కంటిన్యూగా మీరు కనుక ఆడినట్టయితే, నేను కూడా స్టార్టింగ్ 100 రూపీస్ ఆడి చేసి 50 రూపీస్తో ఓపెన్ బాక్స్ పైన క్లిక్ చేసిన మిస్టరీ బాక్స్ అనే గేమ్లో చేసినప్పుడు నాకు ఏకంగా 500 రూపీస్ దాకా అయితే వచ్చింది. 500 రూపీస్తో మళ్ళీ కంటిన్యూస్గా ఆడినా, మొత్తం నేను యాడ్ చేసింది ప్లస్ 500 దగ్గర 600 తోటి కంటిన్యూస్గా ఆడినా జస్ట్ ఒక 40 నిమిషాలలో మొత్తం జీరో అయిపోయింది. నేను యాడ్ చేసింది పోయింది, విన్నింగ్ అమౌంట్ కూడా పోయింది. సో ఈ పరంగా ఈ యొక్క క్రౌన్ 11 అనే యాప్లో ఉండేటువంటి గేమ్స్ ఆల్గారిథం అయితే పనిచేస్తుంది. సో నేను అడిగేది అయితే ఒకటే, ఈ గేమ్లోకి అయితే ఎంటర్ కాకండి. ఒకవేళ ఎంటర్ అయినా కూడా స్టార్టింగ్ ఫస్ట్ మనకైతే పక్కా జాక్పాట్ తగులుతుంది ఆల్గారిథం ప్రకారం, అక్కడికే స్టాప్ చేయండి. దాన్ని విత్డ్రా పెట్టుకొని సైలెంట్గా ఉండండి. మళ్ళీ ఈ యాప్ జోలికి అయితే పోకండి. మీరు కంటిన్యూస్గా ప్రతిరోజు ఆడినట్టయితే పక్కా లాస్నే చూస్తారు తప్ప ఎక్కడ కూడా మీకైతే ప్రాఫిట్ సాగుపడవు. నేనైతే సీదా చెప్తా ఉన్నా, దీని యొక్క ఆల్గారిథం అయితే ఆ పరంగా పనిచేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్గారిథం పరంగా మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మొత్తం కూడా ఫేక్ ఆల్గారిథం. ఇందులో ఎవరు కూడా గేమ్స్ ఆడకండి, ఈ యాప్ను వచ్చేసి అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ యాప్లో విత్డ్రా డిపాజిట్ అయితే పర్ఫెక్టే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫేక్ ఆల్గారిథం ఉన్నప్పుడు మనం ఎక్కువ లాస్నే చూస్తాం కాబట్టి విత్డ్రా చేసుకోనికి రూపాయి కూడా మిగలదు కాబట్టి విత్డ్రా పర్ఫెక్ట్ ఉన్నా అది పెద్ద మ్యాటర్ కాదు. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యాప్కి అయితే దూరంగా ఉండండి క్రౌన్ 11కి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.